నమస్కారం, జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో మద్దతు, కంపెనీలకు మంత్రి నారా లోకేష్ హామీ. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి వీఐపీ సందడి, మంత్రుల బృందంతో కలిసి లక్ష్మీనరసింహస్వామి దర్శనం. చదువుకోవాల్సిన చేతులతో 20 లీటర్ల వాటర్ క్యాన్లు మోయిస్తారా? ఏలూరు జీజీహెచ్ అధికారుల తీరుపై భగ్గుమంటున్న విద్యార్థి లోకం. ఐకేపీ కేంద్రంలోనే ఆగిపోయిన రైతన్న గుండె, మెదక్ జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో బలి. ఇక డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతి సరికొత్త వేగాన్ని అందుకుంటోంది. జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు జమ్మలమడుగు పరిధిలోని ప్రతిష్టాత్మక ఎస్ఏఈఎల్ రీన్యూవబుల్ ఎనర్జీ కంపెనీని సందర్శించారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చే వ్యూహంలో భాగంగా మంత్రి జరిపిన ఈ పర్యటన స్థానికంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. జమ్మలమడుగులో భారీ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఎస్ఏఈఎల్ బయోమాస్ పవర్ ప్లాంట్కు చేరుకున్న మంత్రి నారా లోకేష్ కి కంపెనీ యాజమాన్యం, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ప్లాంట్లో జరుగుతున్న క్లీన్ ఎనర్జీ, బయోమాస్ విద్యుతోత్పత్తి ప్రక్రియను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై ప్లాంట్ ప్రస్తుత రన్నింగ్ కెపాసిటీ, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు మరియు ఇక్కడ స్థానిక యువతకు అందుతున్న ఉపాధి అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టు నుంచి రాయలసీమ రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. జమ్మలమడుగు లాంటి ప్రాంతాల్లో ఎస్ఏఈఎల్ లాంటి పెద్ద కంపెనీలు రావడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వందలాది మంది స్థానిక యువతకు సొంత బోర్డులోని ఐటీ, టెక్నికల్ రంగాలు మరియు పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయని హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం సింగిల్ విండో ద్వారా పూర్తి మద్దతు ఇస్తుందని కంపెనీ ప్రతినిధులకు నమ్మకం ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ ఇలాంటి భారీ పారిశ్రామిక ప్లాంట్లను కడప జిల్లాలోని స్థానిక పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలతో అనుసంధానం చేయాలని సూచించారు. తద్వారా విద్యార్థులకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మరియు అప్రెంటిస్షిప్ లభించి చదువు పూర్తి కాగానే నేరుగా ఇలాంటి పెద్ద కంపెనీల్లో ప్లేస్మెంట్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కడప జిల్లాలో నారా లోకేష్ చేస్తున్న ఈ నిరంతర పారిశ్రామిక పర్యటనలు, ప్లాంట్ల పరిశీలన రాయలసీమలో పారిశ్రామిక నమ్మకాన్ని గట్టిగా పెంచుతున్నాయి. మరి జమ్మలమడుగు టూర్ ముగించుకుని లోకేష్ తదుపరి ఏ ప్రాజెక్టులపై రివ్యూ చేస్తారో చూడాలి. Hello boss, how are you? Fine. Doing good, yeah. Great. You did it 11 months. It's all your Proud of the hand team. holding. It's all your hand holding and How are you? he's the next generation CEO of the company. Oh, nice. Lakshit. How are you, Lokesh? Thanks for coming. Sir. Hi, sir. How are you, sir? Good, yeah. Surviving. Thanks to you. Sir, namaskaram. Bagunara. Sir, Doing good. Ravi, hi boss. Come. Energy Minister. Ravi, namaste. Namaste. आइए सर, कम. सब लोग आइए बताइए. When did you come? Just today. Yesterday. Good. We drove from Bangalore. Nice road. Hey, road bana hai. Yara, bonara. Namaskaram ma, bonara. I was talking to the driver on the way. He was very. I was happy to hear good words. Oh, good. They'll give you the right feedback. That's best. No, see, economic activity has to come, no? Hello, sir. Hi, sir. How are you? sir? How are you? Very nice, sir. How are you, sir? Good. Namaskaram, ma. We cannot, initially we will not be able to harness that energy. Now we are harnessing that energy also, which is coming from the reflection of the soil surface. Oh, so you're saying the top one is the sun, Yeah. solar, direct, and you're saying in the bottom also you've done? Yes. So where the reflection coming? From the soil, yeah. That is called the albedo effect. Albedo effect. We have glass on both sides now. Oh, Glass on the front and glass on the back, oh wow. which is by albedo effect. And its efficiency is higher. 6% and coefficient Yeah. downside. 6%? Yeah. Downside 6%. Oh wow. Fine, 20, 21 it's coming. Initially, PLF क्या है ऊपर का? Yeah, and initially the CF that the efficiency that was coming, it was around 19 to 21% for the older models, and right now it is 24%. 24. Bifacial. Yeah. Which is Bifacial is 24. Yes. 24. But the COF of this plant is touching 35% also, which is much higher than Good. So, Anna, you should pay the government more. No. He's like 35%. Now we have understood. He spilled the beans. No. It's So, is it why? Because of the, what is the reason why you're able to get so much more? Top tracker
And on tracker and the radiation is also better here. He's earning money on that. They are only going to pay us up to 34%. 30%. And rest is free to them. Ah, no. The energy minister is in a lot of stress because CM said we have to reduce the cost of power at price at which we are purchasing. So every month CM is now tracking. We have reduced about 38 paise. We have already reduced. CM's directive to us is reduced by 1 rupee procurement price. So now we are trying to become more efficient. We have to compete with the private sector. Some places, sir, they have a SECI PPA in which Yeah, SECI PPA. This goes to they have promised for 30 PLR. Yeah, 30 30 PLS. 30 PLR. But the plant is already achieving More than 30, yes. We have seen. See, he is smart. He's saying higher PLF. He's not telling me the numbers. Is this the entire land? The entire land. So there's only 3.5 acres which we didn't get, sir. Which is where? Oh, Beachwala. M3, huh? Next to ICR 6. I see. 6. We have made 2 transformers. The power is flowing to the PGCL power. Yes. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ తీసుకోవాలరా ఎంత ఫస్ట్ First one. And now 20 gigawatts చేయాలని. Next phase. Now under construction at different phases is 20 gigawatts. గిగా మెగా ఇక్కడ మెగా బోర్ ఇప్పుడు గిగాకి వచ్చేసాం. No, CM has promised the Honorable Prime Minister 160 gigawatts. So we are tracking that target. CM garu maku icchin target 160 gigawatts. All put together. Solar, wind, pump storage put together. These are our solar panels and the ఆంధ్రప్రదేశ్ అటవీ మరియు పర్యావరణ శాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టి పరిపాలన మార్పు చూపిస్తున్నారు. రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న కొందరు అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యక్ష సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ క్లాస్ పీకడం ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో పచ్చదనం పెంచడంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్పష్టంగా 50% గ్రీన్ కవర్ ఉండాలని తాము లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఎందుకు అమలు కావడం లేదని అధికారులను గట్టిగా నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సహించే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ అయిన గ్రేట్ గ్రీన్ వాల్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను మన రాష్ట్రంలో ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అడవుల పెంపకం, పర్యావరణ సమతుల్యత సాధించేలా వినూత్న ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని ఆదేశించారు. నిధుల కొరత లేకుండా చూస్తామని, కానీ పనుల్లో జాప్యం జరిగితే మాత్రం చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో కేవలం రిపోర్టులకే పరిమితం కాకుండా ప్రతి నెల క్షేత్రస్థాయి ప్రగతిని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అటవీ శాఖలోని ప్రతి అధికారి క్షేత్రస్థాయికి వెళ్లి మొక్కలు నాటడం, వాటి సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ సీరియస్ రివ్యూతో అటవీ శాఖ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. 50% గ్రీన్ కవర్ లక్ష్యంతో పాటు గ్రేట్ గ్రీన్ వాల్ లాంటి మెగా ప్రాజెక్టులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ ప్రత్యేక శ్రద్ధ ఏపీ అటవీ శాఖకు కొత్త ఉప్పునించేలా కనిపిస్తోంది. మరి మంత్రి ఆదేశాల తర్వాత అటవీ శాఖ అధికారులు ఏ మేరకు వేగం పెంచుతారో చూడాలి.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం వేదికగా రేగిన సరికొత్త ఆధ్యాత్మిక అధికారిక హడావడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి యాదగిరిగుట్ట క్షేత్రానికి విచ్చేశారు. సీఎం వెంట రాష్ట్ర అగ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కొండపై వీఐపీ సందడి నెలకొంది. యాదగిరిగుట్ట కొండపైకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ ఈబో, అర్చక శ్రేణులు, వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణ కొమ్మంతో అత్యంత ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం స్వామివారి గర్భాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభూ నరసింహుడికి మొక్కులు చెల్లించుకుని రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అలాగే ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆశీర్వచనాలు అందించి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను బహుకరించారు. దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ, స్థానిక ఉమ్మడి జిల్లా నేతగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పర్యటనలో క్షేత్రస్థాయి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనానంతరం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో సాగుతున్న పలు పెండింగ్ పనులు, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన వైటీడీఏ నూతన ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, కొండా సురేఖ మరియు అడ్లూరు లక్ష్మణ్తో కలిసి ఉన్నతాధికారులతో అక్కడే ఒక సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్టను ఆధ్యాత్మికంగా మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల విడుదల, రోడ్డు కనెక్టివిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రుల బృందం యాదగిరిగుట్టలో జరిపిన ఈ పర్యటన ఆలయ అభివృద్ధి పనులకు మరింత వేగం పెంచనుందని స్పష్టమవుతోంది. మరి ఈ పర్యటన ముగిసిన తర్వాత వైటీడీఏ నిధులపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక జీవోలు విడుదల చేస్తుందో చూడాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నేడు పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ హడావుడి పీక్స్ చేరింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో నేడు రాష్ట్ర మంత్రివర్గ అత్యంత కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాబోయే కేబినెట్ భేటీపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ జీవిత బీమా పథకం విధి విధానాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. ఈ బీమా పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అమలు చేయాలి, అర్హులైన లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి మరియు ప్రీమియం చెల్లింపుల విషయంలో ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత ఉండాలనే అంశాలపై ఈ భేటీలో ఒక తుది నిర్ణయానికి వచ్చి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందిరమ్మ జీవిత బీమాతో పాటు రాష్ట్రంలోని ఇల్లు లేని పేదల కల సాకారం చేసేందుకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ మరియు నిధుల కేటాయింపులపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మొదటి విడత పురోగతిని సమీక్షిస్తూనే 2వ విడత కింద ప్రతి నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లను మంజూరు చేయాలి, లబ్ధిదారుల జాబితాను ఏ విధంగా పారదర్శకంగా రూపొందించాలనే గైడ్ లైన్స్ ను ఈ కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. ఈ 2 ప్రధాన సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల్లో ఉన్న పెండింగ్ నిధుల విడుదల మరియు రాబోయే రోజుల్లో చేపట్టబోయే మరికొన్ని నూతన ప్రాజెక్టులపై కూడా కేబినెట్ సుదీర్ఘంగా ముచ్చటించనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీకి రాష్ట్ర మంత్రులందరూ ముందస్తుగానే సచివాలయానికి చేరుకోనుండడంతో సెక్రటరియట్ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందిరమ్మ జీవిత బీమా మరియు 2వ విడత ఇళ్ల పంపిణీ లాంటి మెగా సంక్షేమ పథకాలకు రూపురేఖలు దిద్దబోతున్న ఈనాటి కేబినెట్ భేటీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ మార్పును చాటేలా కనిపిస్తోంది. మరి ఇవాళ సాయంత్రం భేటీ ముగిసిన తర్వాత మంత్రులు మీడియా ముందుకొచ్చి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఒక అమానవీయ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వేదికగా చదువుకోవాల్సిన నర్సింగ్ విద్యార్థులను వార్డు బాయ్స్లాగా, కూలీల్లాగా వాడుకుంటున్న దారుణ పరిస్థితిపై ఇప్పుడు తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలోని జీఎన్ఎం విద్యార్థుల పట్ల కొందరు అధికారులు ప్రదర్శిస్తున్న తీరుపై విద్యార్థి లోకం భగ్గుమంటోంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాక్టికల్స్ మరియు శిక్షణ కోసం వచ్చే జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థులను ఆసుపత్రి సిబ్బంది మరియు కొందరు అధికారులు తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రోగులకు సేవలు చేయడం నేర్చుకోవాల్సిన ఈ విద్యార్థులతో ఏకంగా అక్షరాల 20 లీటర్ల బరువైన వాటర్ బాటిల్ టిన్లను మోయిస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రిలోని వివిధ వార్డులకు, అధికారుల గదులకు ఈ భారీ వాటర్ క్యాన్లను మోస్తూ విద్యార్థినులు తీవ్ర శారీరక శ్రమకు, మానసిక క్షోభకు గురవుతున్నారు. తమను విద్యార్థులుగా కాకుండా ఉచితంగా దొరికే ల్యాబర్లా వాడుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్యాయంపై ఎవరికైనా గట్టిగా ఫిర్యాదు చేద్దామన్నా, లోపల జరుగుతున్న దారుణాలను బయటకు చెప్దామన్నా విద్యార్థులు తీవ్ర భయాందోళన నడుమ కాలం వెళ్లదీస్తున్నారు.
కాలేజ్ యాజమాన్యానికి కానీ ఉన్నతాధికారులకు కానీ కంప్లైంట్ చేస్తే తమ ప్రాక్టికల్ మార్కులు తగ్గించేస్తారేమో లేదా ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేసి తమ కెరీర్ను నాశనం చేస్తారేమోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. అధికారుల నుంచి వచ్చే వేధింపులు భరించలేక అటు భవిష్యత్ పాడు చేసుకోలేక లోపలే కుమిలిపోతూ తమ గ్రీవెన్స్ ను అంతర్గతంగా వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జీజీహెచ్లో జరుగుతున్న ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భయం నీడలో ఉన్న నర్సింగ్ విద్యార్థులకు పూర్తి భరోసా కల్పిస్తూ అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక అంతర్గత విచారణ కమిటీని వేయాలని స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థులతో బలవంతంగా వెట్టి చాకరీ చేయిస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భవిష్యత్తులో రోగుల ప్రాణాలు కాపాడే పవిత్రమైన నర్సింగ్ వృత్తులకు రావాలనుకుంటున్న ఆడపిల్లలతో ఇలా వాటర్ బాటిల్ మోయించడం అత్యంత విచారకరం. మరి ఈ వ్యవహారంపై ఏలూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మీరు ఏ స్టూడెంట్లు? మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించడమే నిజమైన నాయకత్వ లక్షణం అని నిరూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో పెట్టుబడుల వెలువతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలోనూ సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కడప జిల్లా వేదికగా మంత్రి నారా లోకేష్ నేడు ప్రారంభించిన మెగా సోలార్ పవర్ ప్లాంట్ ప్రస్తుత ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. కడప జిల్లాలో అక్షరాల 3,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 600 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ ను మంత్రి నారా లోకేష్ నేడు జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో రాయలసీమ క్లీన్ ఎనర్జీ హబ్ గా సరికొత్త మైల్ రాయిని అందుకుంది. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభం కంటే ఇది పూర్తయిన వేగమే ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ మెగా సోలార్ ప్లాంట్ కు సంబంధించిన పెట్టుబడి ఒప్పందం కుదిరిన కేవలం 11 నెలల వ్యవధిలోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని 100% పూర్తి చేసి నేడు ఏకంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. గత ప్రభుత్వాల హయాంలో కేవలం భూమి పూజలకే పరిమితమై ఏళ్ల తరబడి నత్తనడకన సాగిన ప్రాజెక్టులను చూసిన ఏపీ ప్రజలకు ఒప్పందం జరిగిన 11 నెలల్లోనే గ్రిడ్కి కరెంటు సరఫరా చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అసలైన పరిపాలన వేగాన్ని రుచి చూపించింది. మంత్రి లోకేష్ పట్టుదల, పారిశ్రామిక సింగిల్ విండో అనుమతుల వేగమే దీనికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పరిశ్రమలకు అవసరమైన భూములు, మౌలిక వస్తువులు మరియు అనుమతులను రికార్డు సమయంలో కల్పించడం వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో శంకుస్థాపనల బోర్డులు వేసి వదిలేసి సంస్కృతిని చూశామని, కానీ నేడు నిర్మించి పూర్తి చేసి ఉపాధి కల్పించే బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని చూస్తున్నామని, ఈ స్పష్టమైన తేడాను ప్రజలకు గమనించాలని కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కడపలో 11 నెలల్లోనే 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ అందుబాటులోకి రావడం అనేది ఏపీ పారిశ్రామిక ప్రగతిలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. మరి నారా లోకేష్ స్పీడు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని భారీ పరిశ్రమలను ఎలా తీసుకొస్తుందో చూడాలి. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రభుత్వ వైద్య రంగంపై ప్రజల్లో నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ నిమ్స్ ఆసుపత్రి అరుదైన మైల్ రాయిని అధిగమించింది. దక్షిణ భారతదేశంలోని ఏ ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఆసుపత్రికి సాధ్యం కాని రీతిలో అక్షరాల 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలోని నెఫ్రాలజీ మరియు యూరాలజీ విభాగాల వైద్యులు నిరంతర శ్రమతో ఈ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. కిడ్నీ వైఫల్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టలేక అల్లాడిపోతున్న రోగులకు నిమ్స్ ఆసుపత్రి పునర్జన్మను ప్రసాదించింది. దక్షిణ భారతదేశంలోని అత్యధిక సంఖ్యలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏకైక ప్రభుత్వ వైద్య సంస్థగా నిమ్స్ నిలిచింది. ఈ రికార్డులో అత్యంత మానవీయమైన కోణం ఏమిటంటే నిమ్స్ లో కిడ్నీ మార్పిడి చేయించుకున్న మొత్తం 2,000 మంది రోగుల్లో ఏకంగా 1,900 మంది నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించింది. తెలంగాణ ప్రభుత్వ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ శస్త్రచికిత్సలను పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే ఈ అత్యంత క్లిష్టమైన సర్జరీలను నిమ్స్ వైద్యులు ఉచితంగా 100% విజయవంతంగా పూర్తి చేసి పేద కుటుంబాల్లో వెలుగు నింపారు. నిమ్స్ ఆసుపత్రి సాధించిన ఈ అరుదైన రికార్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన మైలురాయి చేరిన నిమ్స్ వైద్య బృందాన్ని, నర్సింగ్ స్టాఫ్ ను మరియు పారామెడికల్ సిబ్బందిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడంలో నిమ్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని, రాబోయే రోజుల్లో ఆసుపత్రిలో మౌలిక వసతులను, సూపర్ స్పెషాలిటీ విభాగాలను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా 2,000 మంది కిడ్నీ మార్పిడి జరగడం, అందులో 95% పైగా ఉచితంగా అందించడం అనేది దేశ వైద్య రంగంలోనే ఒక గొప్ప ఆదర్శం. ఈ అరుదైన విజయాన్ని అందుకున్న నిమ్స్ వైద్యులకు ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
తెలంగాణలో అన్నదాతల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద వారాల తరబడి వేచి చూస్తున్న రైతుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మెదక్ జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిరుపేద రైతు బలి కావడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఐకేపీ కేంద్రంలోని ఓ రైతన్న గుండె ఆగిపోయిన ఘోర ఉదంతం ఇప్పుడు తీవ్ర ఉధృతకు దారితీసింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ గ్రామానికి చెందిన 58 సంవత్సరాల రైతు శంకరయ్య తాను పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు ఐకేపీ కేంద్రానికి తీసుకొచ్చాడు. అయితే కొనుగోలు సకాలంలో సాగకపోవడంతో గత ఎన్నో రోజులుగా ఈ కరుడుగట్టే మండుటెండలో ఎలాంటి కనీస వస్తువులు లేని ఆ కేంద్రం వద్ద శంకరయ్య పడిగాపులు కాస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఎండ తీవ్రతకు మానసిక ఒత్తిడికి గురైన శంకరయ్య ఐకేపీ కేంద్రం వద్ద ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. స్థానిక రైతులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆయన గుండె ఆగిపోయి ప్రాణాలు విడిచాడు. శంకరయ్య మృతితో చిన్న ఖానాపూర్ ఐకేపీ కేంద్రం వద్ద ఒక్కసారిగా రణరంగం నెలకొంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అధికారులు చూపిస్తున్న ఘోర నిర్లక్ష్యం వల్లే తమ తోటి రైతు ప్రాణం పోయిందని స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనంటూ ఐకేపీ కేంద్రం ముందే బైఠాయించి నిరసన దిగారు. సకాలంలో గన్ని బ్యాగులు ఇవ్వకపోవడం, లారీల రవాణా లేకపోవడం వల్లే రైతులు రోజుల తరబడి ఎండల్లో మాడిపోవలసి వస్తుందని మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తక్షణమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చిన్నగనాపూర్ గ్రామానికి చేరుకున్నారు. మృతి చెందిన రైతు శంకరయ్య భౌతికాయాన్ని సందర్శించి కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాల్లో కనీసం తాగడానికి నీళ్లు, నీడ కల్పించకుండా రైతుల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు. బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం తక్షణం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రంలో రైతు శంకరయ్య మృతి చెందడం అనేది ప్రస్తుత మార్కెట్ యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. మరి ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మరియు పౌర సరఫరాల శాఖ అధికారులు ఎలా స్పందిస్తారు, బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి. పసిడి ప్రేమికులకు బులియన్ మార్కెట్ నుంచి కొంత ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు హైదరాబాద్ మార్కెట్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు అటు బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఈ రోజు అక్షరాల 430 రూపాయలు తగ్గింది. ఈ తగ్గుదలతో ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,59,060 రూపాయల వద్ద పలుకుతోంది. కొనుగోలు కాస్త మందగించడంతో పాటు గ్లోబల్ మార్కెట్లో చోటు చేసుకున్న మార్పులే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా భారీగానే తగ్గింది. తులంపై 400 రూపాయలు క్షీణించడంతో 22 క్యారెట్ల బంగారం ధర 1,45,800 రూపాయల మార్కుకు చేరింది. అయితే బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. బులియన్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర గరిష్టంగా 2,95,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్ పరిధిని బట్టి ఈ ధరలు ఖరారైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ నగరాలు మరియు ఏరియాలను బట్టి స్థానిక పన్నులు, క్యారేజీ ఛార్జీల కారణంగా ఈ రేట్లలో స్వల్ప మార్పులు లేదా వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని బులియన్ వ్యాపార వర్గాలు వెల్లడించాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ స్వల్ప తగ్గుదల మధ్యతరగతి వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే అంశం. రికార్డు స్థాయి రేట్ల వద్ద ఉన్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం అనేది కొనుగోలుదారులకు మంచి అవకాశమని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఈ ధరలు మరింత దిగి వస్తాయో లేదో చూడాలి. తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. నిన్న ఒక్కరోజు వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో 34 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ జారీ చేసిన లేటెస్ట్ రెడ్ అలర్ట్ బులెటిన్తో రాష్ట్ర యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలంగాణలోని మొత్తం 16 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్ మించి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నానికి రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే వివిధ జిల్లాల్లో వడదెబ్బకు గురై 34 మంది మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, కార్మికులు, బైకులపై ప్రయాణించేవారు ఈ ఎండల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండల తీవ్రత ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే మరో 4 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండబోతోంది. రాబోయే 4 రోజులు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ మరియు వాతావరణ శాఖ సంయుక్తంగా సూచించాయి. ప్రతి ఒక్కరూ తగినన్ని నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని, ఎండ తీవ్రతకు గురై నీరసంగా అనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు అలర్ట్ చేశారు. రికార్డు స్థాయి ఎండలు, వడదెబ్బ మరణాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. వాతావరణ శాఖ హెచ్చరించిన ఈ 18 జిల్లాల ప్రజలు రాబోయే 4 రోజులు మరింత అప్రమత్తంగా ఉండడం ప్రాణప్రదం.
టాలీవుడ్ లో మరో భారీ సంచలనానికి తెరలేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, సనా కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ద సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కు చిత్ర యూనిట్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ కు నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదిక కాబోతోంది. పెద్ద మ్యూజికల్ నైట్ కోసం భోపాల్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మెగా ప్రమోషనల్ ఈవెంట్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు ఆస్కార్ విన్నర్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి వస్తున్న అప్డేట్స్ లో ఇదే అత్యంత భారీ మరియు అత్యంత కీలకమైన ఈవెంట్ అని చిత్ర యూనిట్ గర్వంగా చెప్తోంది. ఈ ఈవెంట్ ను ఏ రేంజ్ లో ప్లాన్ చేశారంటే భోపాల్లోని అక్షరాల 50 ఎకరాల విస్తీర్ణం గల ప్రసిద్ధ BHEL దసరా గ్రౌండ్స్ వేదికగా ఈ భారీ వేడుక జరగబోతోంది. లక్షలాది మంది అభిమానులు మరియు సంగీత ప్రియులు వచ్చే అవకాశం ఉండడంతో నిర్వాహకులు ఎక్కడా తగ్గకుండా అత్యంత భారీ ఎత్తున స్టేజ్ మరియు లైటింగ్ ఏర్పాట్లు చేశారు. భోపాల్ చరిత్రలోని ఒక టాలీవుడ్ సినిమా కోసం ఇంతటి మెగా ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక ఈ ఈవెంట్ లో హైలైట్స్ మ్యూజిక్ మాస్టర్ ఏఆర్ రెహమాన్ అండ్ టీమ్ స్టేజ్ పై లైవ్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ములేపనున్నారు. పెద్ద సినిమా ఆల్బమ్ నుండి 2 క్రేజీ సాంగ్స్ ను రెహమాన్ టీం మొదటిసారిగా లైవ్ లో పాడి వినిపించబోతోంది. దీంతో పాటు సంగీత ప్రియులను అలరించడానికి రెహమాన్ తన కెరీర్ లోని పాత సూపర్ హిట్ చిత్రాల పాటలను కూడా ఈ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ పెద్ద మ్యూజికల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఉప్పల్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ IPL పోర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లభించిన ఈ మెరుపు విజయంతో హైదరాబాద్ నగరంలో పండగ వాతావరణం నెలకొంది. అయితే ఈ గెలుపు సంబరాలు కాస్త ఉప్పల్ నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. స్టేడియం వెలుపల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఉప్పల్ పరిసరాలు స్తంభించిపోయాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో సొంత గడ్డపై SRH దుమ్మురేపింది. RCBపై లభించిన ఈ అద్భుత గెలుపుతో వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో ఉప్పల్ ప్రధాన రహదారిపైకి దూసుకొచ్చారు. ఆరెంజ్ జెండాలు పట్టుకుని కేరింతలు కొడుతూ డ్రమ్స్ వాయిస్తూ నడి రోడ్డుపైనే సంబరాలు ప్రారంభించారు. మ్యాచ్ ముగిసి 30,000 మంది పైగా జనం ఒకేసారి రోడ్డు మీదకి రావడంతో అక్కడ జనసమ్మర్దం విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాన్స్ సంబరాల దాటికి ఉప్పల్ ఎక్స్ రోడ్స్, రామంతపూర్, హబ్సిగూడ మరియు నాగోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నీ పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. చూస్తుండగానే కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. మెట్రో పిల్లల కింద ఇంచు కూడా కదిలే పరిస్థితి లేకపోవడంతో సామాన్య వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్లు, VIP వాహనాలు సైతం ఈ భారీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోవడంతో ఉప్పల్ జంక్షన్ వద్ద తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 100,000 మంది ట్రాఫిక్ పోలీసులు అదనపు బలగాలతో రంగంలో దిగారు. నడి రోడ్డుపై సంబరాలు చేసుకుంటున్న అభిమానులను పక్కకు తరలిస్తూనే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఎల్బీ నగర్ మరియు సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా తార్నాక, నాగోల్, ఇన్నర్ రింగ్ రోడ్ల వైపు వాహనాల మళ్లింపు చేపట్టారు. వాహనదారులు ఉప్పల్ మెయిన్ రోడ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. SRH విజయ కిక్ లో ఉన్న ఫ్యాన్స్ హడావుడి తగ్గే వరకు ఉప్పల్ రూట్ లో ట్రాఫిక్ ఒత్తిడి ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. కాబట్టి సికింద్రాబాద్, వరంగల్ హైవే వైపు వెళ్లే ప్రయాణికులు ఉప్పల్ జంక్షన్ కాకుండా ఇతర ఔటర్ రూట్లను ఎంచుకోవడం చాలా మంచిది. అందరూ అయిపోవాలి. పిల్లర్ నెంబర్ 925 అన్ని ఆటలు ఆపించారు. ఒక 6-7 ఉన్నాయట. బాబు అక్కడ రైట్ సైడ్ మెట్రో ఉంది, మెట్రో వెళ్ళిపోవచ్చు. అక్కడే అందరూ తిరిగి రాబోతున్నారు.
తొందరగా మా రోడ్డు కానీ మా రోడ్డు రాబోయే అక్కడ ఏ బాబు మీ అందరికీ చెప్పే థ్యాంక్ యూ పిల్లలు ఎందుకు వస్తారు సొంత రోడ్డు కాదండి రన్నింగ్ చేయండి ఏ బాబు రన్నింగ్ చేయడమ్మా సొంత రన్నింగ్ చేయండి టాలీవుడ్ లో సరికొత్త సంచలనం. సోషల్ మీడియా ట్రోలర్స్ మరియు యూట్యూబ్ థంబ్నైల్స్ థంబ్ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రముఖ యాంకర్ నటి విష్ణుప్రియ భీమనేని లీగల్ వార్ ప్రకటించారు. తన క్యారెక్టర్ను కించపరుస్తూ నిరంతరం అసభ్యకర పోస్టులు పెడుతున్న ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ పై ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సినీ డిజిటల్ మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని టార్గెట్ చేస్తూ అభ్యంతరకర కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ప్లే లైక్ ఇంకాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ పై విష్ణుప్రియ హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఛానల్ వ్యూస్ మరియు మానిటైజేషన్ కోసం అవాస్తవాలను నిజాలుగా నమ్మిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. విష్ణుప్రియ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మియాపూర్ పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్స్ 67A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ వెలుపల విష్ణుప్రియ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. సదరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది ఒక అమ్మాయని, ఒక మహిళ ఉండి మరో ఉమెన్ సెలబ్రిటీపై నోటుకొచ్చినట్లు మాట్లాడడం, అసభ్యకర వ్యాఖ్యలతో వేధించడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం క్లిక్స్ కోసం, డబ్బు కోసం ఒకరి గౌరవంతో ఆడుకుంటే ఊరుకునేది లేదని, ఇకపై నోరు మూసుకుని భరించే ప్రసక్తే లేదని, ఖచ్చితంగా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మేము ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చింది జనాలను ఆనందపరచడానికే కానీ ఇలాంటి నీచమైన ట్రోలింగ్ భరించడానికి కాదంటూ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ కేసులో పోలీసులు సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి. కంప్లైంట్ 18th ఇచ్చాము, ఎఫ్ఐఆర్ నమోదైంది, యాక్షన్ తీసుకోబోతున్నారు మియాపూర్ పోలీస్ స్టేషన్లో. వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ కంప్లైంట్ ప్రస్తుతానికి అయితే ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తన అమ్మాయి అయ్యుండి వేరే ప్రతి సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు టేక్ యాక్షన్ ఆన్ హర్. తనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఛానల్ మీద స్ట్రైక్ పడేటట్టు, మీరు అసలు మీ మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకునేటట్టు చర్యలు తీసుకుంటాం. ఏబీ బులెటిన్ నమస్కారం.